ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఒకసారి తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ఖం గణపతియై నమః. ధనస్సు రాశి. గత సంవత్సరంలోకి వెళ్దాం. గత సంవత్సరంలో అంటే 2025వ సంవత్సరంలో ధనస్సు రాశికి ఎదురు లేకుండా వెళ్ళారు. అన్నిటి విధంగా ఉన్నది. తదుపరి మొన్న ఉగాది నుంచి ఇప్పటి వరకు కొద్ది ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు జ్యేష్ఠమాసం అధిక జ్యేష్ఠమాసం నిజజ్యేష్ఠమాసం జరిగి ఆషాఢమాసం కూడా జరిగి శ్రావణ మాసంలోకి అడుగుపెట్టారు. ధనస్సు రాశి మీద ఏ గ్రహ దృష్టిలో ఉన్నాయి అని చూద్దాం. ధనస్సు రాశి మీద బుధుని దృష్టి ఉంది, మంచిది, యోగదాయకమైన స్థితి ఉంది. అలాగే ధనస్సు రాశి మీద కేతుగ్రహ దృష్టి ఉంది. ధనస్సు రాశి మీద కుజగ్రహ దృష్టి ఉంది. కుజవత్తు కేతువు. ధనస్సుకి ఆధిపత్యాన్ని వహించిన వాడు గురుడు. గురుడు ఉన్న స్థానం మిత్రులతో కలిసి ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉన్నాడు. అన్ని శుభదాయకములు, అన్ని విధములుగా యోగదాయకములు పొందే విధానం ఉంది. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఉన్నతమైన స్థానాలను చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులను అనుకున్న దానికి నిర్విఘ్నంగా చేయగలుగుతారు. 10 మందితో ప్రశంసించబడతారు, అనేక మందితో కీర్తించబడతారు. ప్రతి వారి దగ్గర కూడా ఓహో యోగ్యతాపరులరా అనే భావాన్ని కలిగించేదే ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కూడా గురుడే. విదేశీ యుగం కూడా ఉందంటారా? విదేశతత్వానికి సంబంధించినది ఈ యొక్క విధంగా అయితే కొంచెం కష్టమైన పరిస్థితిలోనే ఉంది. విదేశాలకి వెళ్ళవలసిన అవసరం రాదు వీళ్ళకి. ఇక్కడే పట్టిందల్లా బంగారం అవుతున్నప్పుడు ఎక్కడికో వెళ్ళి దూరపు కొనలకు నలుపన్నట్టుగా చేయవలసిన అవసరం లేదు. ప్రయత్నాలు చేసినా లాభిస్తారు, కానీ అవసరం కాదు. అటువంటి పరిస్థితి ఉంది. అంటే రాహు దృష్టి కలిగి ఉండవలసిన చోట కేతు దృష్టి కలిగింది. అదే రాహు దృష్టి పడుతుందనుకో ధనుసు రాశి మీద విదేశ గమనం అని చెప్తాను, కానీ కాదు. ఈ ప్రేమ వివాహాల పరిస్థితి ఏంటంటారు? ప్రేమ వివాహాల గురించి నెగిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్ చెప్పుకున్నాం, అలాగని పాజిటివ్గా ఉంది కానీ పాజిటివ్ కూడా నేను చెప్పట్లేదు. కాబట్టి నేను ఆ విషయాన్ని నేను పక్కపెట్టాను. ఎందుకంటే ప్రేమించండి రా బాబు అంటే తల్లిదండ్రులకి దృష్టిలో నేను శత్రువుని అయిపోతాను. నా పిల్లలను చెడగొట్టడానికి ఈయన గారు ప్రేమించండి అని చెప్తున్నారు అని అంటారు. కాబట్టి నేను ప్రేమతత్వ విధానంలో ప్రోత్సహించదలుచుకోలేదు. ఎందుకు ప్రోత్సహించదలుచుకోలేదు? ప్రేమకు వ్యతిరేకమే కాదు, కానీ ఎందుకంటే ఉన్న రోజులు బాగోలేదు, అన్నీ కూడా నెగటివ్గానే ఆలోచించే జనరేషన్ మారిపోయింది. అటువంటి జనరేషన్లో ఉన్నప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ప్రతి వారికి మంచి చెప్పాలి. బాబు నీకు నచ్చిన అమ్మాయి దొరికింది, ప్రేమించే పెళ్లి చేసుకో, మనసులో యోగదాయకం ఉంది అని నేను చెప్పను కూడా. ప్రేమ ఒక మంచిని ప్రేరేపించాలి, చెడ్డని కాదు. ప్రేమ చెడ్డ అంటే ఒక రకంగా చెడ్డే. ప్రేమించవా నీ తల్లిదండ్రుల్ని, నీ దేశాన్ని ప్రేమించు. జై భారతమాతను, భారతమాత అన్నానికి సిగ్గుపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, దుర్మార్గులు. మన సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఎవరో రావాలన్నట రకరకాలు చేస్తున్నాడు, దేశద్రోహ కేసులో కూడా ఇరుక్కున్నాడు. దేశాన్ని ప్రేమించు, నీ యొక్క ఇంటిని ప్రేమించు, నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ప్రేమించు, నీ చెల్లెల్ని ప్రేమించు. ఇదంతా ప్రేమ కాదా? ప్రియురాలనే ప్రేమించిన ప్రేమ. ప్రియురాలు ఏం చేస్తుందో తెలదు, డ్రమ్ములో పడుకు పెట్టద్దేమో 4 రోజులు పోయి తర్వాత, లేదంటే బాత్రూంలో ఇవన్నీ చూస్తున్నాం టీవీలో. బాత్రూంలో సమాజ్ చేసిన బాత్రూంలో కప్పిడిసిపోయిన టైల్స్ ఏం చేశారట. కాబట్టి ప్రేమతత్వ విధానాల గురించి చెప్పండి అని అడిగితే నేను చెప్పను. వద్దు బాబు, ఎందుకు వచ్చింది ఈ యొక్క తల్లిదండ్రులు నా గురుగారు చెప్పారు, నా కొడుకు ఇలాగ వెళ్ళిపోయాడు, ఇలాగ అయిపోయిందని చెప్పేసి అందుకుంటారు. కాబట్టి ప్రేమ విధానం గురించి
నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్తాను, పాజిటివ్ ఉంటే చెప్పను. ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క మాసములో పట్టిందల్లా బంగారమే. నువ్వేం పట్టినా బంగారం అవుతుంది. నీ మాటకు ఎదురు లేకుండా ప్రతివాడు విశ్వసించి మీకు అపారమైన గౌరవ మర్యాదలను పెంచుతున్నాడు, ఉన్నతమైన గౌరవ మర్యాదలను ఇస్తున్నాడు. అలాగే భూములకు సంబంధించిన విధానంలో మీరు కొన్న లాభమే, అమ్మిన లాభమే. ఈ ధనుసు రాశి వారు భూములు వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కొన్నా లాభమే, అమ్మిన లాభమే, నష్టం అనేది జరగదు. అటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ధనుసు రాశి వారికి వస్తున్నాయి. అయితే ఈ ధనుసు రాశి వారికి అధికమైన ధన యోగ్యత కలుగుతుంది. ఈ మాసంలో అత్యధికమైన ధన యోగ్యత కలుగుతుంది. లక్ష్మి ఎప్పుడైతే కలిగిందో కళ్ళు నెత్తికెక్కుతాయి ఎవరికైనా. అవునండి, సహజమే. ధనం ఎప్పుడైతే పెరిగిపోయిందో నన్ను మించిన వాడు లేదా మెసమని హేతడు ఏదో గొప్పలాగా నేను చెప్పిందే వేదం, ఏది తెలియదు వాడు. ఎప్పుడైతే అటువంటి విధానాన్ని వీళ్ళు అవలంబించారో అధికమైనటువంటి మోసానికి గురైపోతారు. వీళ్ళు చేసే వ్యాపారం నుంచి ఇందా చెప్పాను, ఇల్లు అమ్మినా భూములు అమ్మినా కొన్నా లాభమే. నువ్వు గర్వంతో నువ్వు చేస్తే ఎదటివాడు చెప్పిన విధానాన్ని అవలంబిస్తే, నువ్వు ఎప్పుడైతే గర్వపడి చేశావో నాకే తెలుసు అనే భావం చేశావో అప్పుడు నష్టపోయావు. ఏమన్నా ఇంత యోగదాయకమైన స్థితిలో ఉంది కదా, ఎందుకు జరిగిందంటే మోక్షకారకుడైన కేతు దృష్టి ధనస్సు మీద పడి ఉన్నందువలన నష్టదాయకం. కేతు ఎలా చూస్తాడు? అన్ని సవ్యంగా చూస్తాయి గ్రహాలు. రాహుకేతులు అపసవ్యంలో చూస్తాయి, వెనక నుంచి చూస్తాయి. వెనక దృష్టి వస్తుంది. వెనక దృష్టి ఎలా ఉంటుంది? అది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అది నెగిటివ్. కేతు దృష్టి ఎప్పుడైతే ఎక్కడుంది? ఈ ధనుసు రాశి మీద ఉంది, 9వ స్థానం. వెనక నుంచి లెక్కేస్తే సింహరాశిలో ఉన్న కేతువు వెనక నుంచి లెక్కేస్తే 9వ స్థానంలోకి వచ్చాడు. ఇటువంటి విధానంలో ఉన్నప్పుడు నష్టదాయకమైన స్థితిని వీళ్ళు పొందుతున్నారు. కాబట్టి దానికి జాగరూకతని వహించుకోవాలి. ఇక భార్యాభర్తలు అంటారా, దూర ప్రయాణాలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, మంచి విందు వినోదాల్లో పాల్గొంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలని లాభదాయకమైన స్థితులు పొందుతూ ఉంటారు. మరి గురుగారు, ఈ మాసంలో ధనుసు రాశి వారు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? గురుతత్వ విధానంలోని గురుడు ఉన్నది చంద్రశేఖరంలో ఉన్నాడు, అంటే కర్కాటక రాశిలో ఉన్నాడు. చంద్రశేఖరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు. చంద్రుణ్ణి శిరమునందు ధరించిన వాడు ఈశ్వరుడు. ఆయన పేరు చంద్రశేఖర. చంద్రశేఖర 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 పాహిమాం అనే పాట కూడా ఉంటుంది. అటువంటి ఆ చంద్రశేఖరుని వీళ్ళు పూజించారు. ధనుసు రాశి వారు, మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, ఈ 4 రాశులు లైనే. ఈ నలుగురు పూజించేది ఈశ్వర తత్వాన్ని పూజించాలి. ఈశ్వర నామాన్ని జపించాలి. ఎక్కువగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎప్పుడు స్మరించాలి. దాంతో పాటు ఈ యొక్క ధనుసు రాశి వారు గాయత్రి మంత్రాన్ని స్పష్టంగా పలకడం తెచ్చుకోవాలి. ఓం భూర్భువ స్వాహ తస్వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా నెమ్మదిగా స్పీడ్ చేయకూడదు ఈ మంత్రాన్ని. ఇటు ఈశ్వరుడు నామనామం. శనివారం నాడు, సోమవారం నాడు ఈశ్వరుడికి అభిషేకాన్ని చేపించండి. వీలైనంత మటుకి కుక్కలను, అంటే కేతువు ధనుసు రాశిని చూస్తుందన్నాను కదా, కేతుగ్రహ నివారణకు కుక్కల్ని ఆరాధించాలి, కుక్కల్ని పెంచాలంటారు. కుక్కల్ని పెంచడం అంటే చిన్న మాట కాదు, కాబట్టి కుక్కలు మనం పెంచడం అవసరం లేదు. కేతుగ్రహ విధానానికి కేతుగ్రహ దోష నివారణ జరగాలి కాబట్టి కుక్కలు, అంటే బయట కుక్కలు ఉంటాయి చాలా మటుకి, ఆ కుక్కలకి ఓ 10 రూపాయలు బిస్కెట్ పేరు కొనండి, పెట్టండి, అవి తోగు పూట తింటాయి. మళ్ళీ రేపొద్దున మీరు ఎప్పుడు వస్తారా అని చూస్తుంది, ఎందుకంటే పెడతారండి. విశ్వాసకరమైన జంతువు. ఎప్పుడైతే కుక్కకి పోషణ విధానంగా తిండి పెట్టామో కేతుగ్రహ దోష నివారణ జరిగిపోతుంది. కేతువు దోష విధానంలో ఇస్తా ఉన్నది ఏదైతే ఉందో అది కేతుగ్రహ నివారణ జరుగుతుంది. ఈశ్వరుడికి అభిషేకం చేయించండి, అలాగే కుక్కలకి ఇది పెట్టండి.
గాయత్రి మంత్రాన్ని చదవండి నిత్యము. ఇలా చేసుకుంటే ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా, ఇందాక ఒక పరిస్థితి చెప్పాను, ధనము నెత్తికొచ్చే కళ్ళు నెత్తికెక్కిపోతే కళ్ళు మూసిపోయినప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడతాము, దానివల్ల నష్టం పోతాము, వీళ్ళు మిమ్మల్ని నాశనం చేసేస్తారని చెప్పుకున్నాం కదా. ఆ యొక్క విధానం పోవడానికి కూడా కుక్కల బిస్కెట్. ఇక బిస్కెట్ కాదు ఇంకైనా చెప్పండి, మీరు చేయగలమంటారా? గోధుమ పిండితో చేసిన రొట్టెలు పెట్టండి, ఇంకా మంచిది. లేదు ఇంకా మేము చేయగలం, మాకు ఇంట్లో పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి, మా ఇంటి పక్క కూడా పెంపుడు కుక్కలు ఉన్నాయి అని అంటారా? మినపతోటి గారెలు చేయండి. ఉల్లిపాయలు వేయకూడదు. మినుములతోటి చిన్న చిన్న గారెలు మినపపిండితో చేయండి. 12 గారెలు దండకొచ్చండి. బలమైన తాడుతో కాదు, ఇలా తెంపితే ఇలా ఉండాలి. తాడుతో చెప్పి ఒక కుక్క దగ్గరికి వెళ్ళి ఆ కుక్క బొట్టు పెట్టి, కొత్త కుక్క అయితే పెట్టండి, కలిసేద్దాం, కొంచెం అలవాటు ఉన్నారు ఉన్న కుక్క, దానికి బొట్టు పెట్టి ఈ గారెల దండ వేడివేడిగా ఉండకూడదు, చల్లారిపోయాలి. గారెల దండ దాన్ని మెల్ల వేసి దాని కాళ్ళకు పెట్టి నమస్కరించుకోండి. కాలభైరవుడు, అక్కడ మీరు నమస్కరించింది ఊరకొక కాదు, కాలభైరవుడు. కాలభైరవుడికి పెడితే కేతుగ్రహం పునాథమైపోద్ది, ఎటువంటి విధానం. కాబట్టి ఇలా చేయండి, మీకు అనుకూలం ఉన్న విధంగా చేసుకోండి. అబ్బాయి ఇంతవరకు మేము చేయలేమండి, బిస్కెట్లు కొనండి, 10 రూపాయలు పెట్టి ఒక షాప్లోకి వెళ్ళి ఓ బిస్కెట్ల ప్యాకెట్ తీసుకోండి, లేదు 2 ప్యాకెట్లు తీసుకోండి, అక్కడ 4 కుక్కలు ఉన్నాయి, 2 ప్యాకెట్లు 4 పెట్టండి, ఆవురు ఉంటుంది తినేస్తే సరిపోయింది. మరి గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.